ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే భయం భయం, కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే ఎంతో ఆకర్షణ. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే స్థాయి నుంచి ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని తీర్చిదిద్దింది. వైద్య వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ కార్పొరేట్ కు దీటుగా ఇప్పుడు సకల సౌకర్యాలతో పేదలకు మరింత చేరువయ్యాయి. అందుకే ఇప్పుడు కార్పొరేట్ వైద్యం వద్దు, ప్రభుత్వ దవాఖానే ముద్దు అనే పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే భయపడే జనం ఇప్పుడు గవర్నమెంట్ దవాఖానకు పరుగులు పెడుతున్నారు. గతంలో చిన్నపాటి కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే వరకు ఖరీదైన కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్న వైనాన్ని చూశాం. కానీ నేడు ప్రభుత్వ హాస్పిటల్స్ లో గవర్నమెంట్ అధికారినిలే ప్రసవించడం వైద్యంపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం పెంచే ఒక శుభపరిణామం అని చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో కొత్త హంగులు సంతరించుకుని ప్రభుత్వ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా సకల సౌకర్యాలతో పేదలకు మరింత చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సతీమణి విజయ గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మగబిడ్డకు జన్మనిచ్చారు. అలాగే జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ఇటీవల వేములవాడ ప్రభుత్వ హాస్పిటల్లో మగ శిశువుకు జన్మనిచ్చారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరి ప్రభుత్వ అధికారులే ఇక్కడ వైద్యం తీసుకోవడం హర్షణీయం. ప్రభుత్వ హాస్పిటల్స్ లో అనుభవం, నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉంటారు. మరి వారి వల్లే ఇదంతా సాధ్యం. ఇక అధునాతన సౌకర్యాలు కలిగిన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ ఇప్పుడు జనం గుండెల్లో స్థానం సంపాదించాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఆరోగ్య రంగంలో ఒక సరికొత్త విప్లవానికి నాంది.